ఈరోజు అదే చాలా మంది జీవితాల్లో ఎటువంటి వాటిలో వాక్యాన్ని నెరవేరుస్తున్నారు, ఎటువంటి వాటిలో దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకుంటారంటే వారికి అనుకూలమైనంత వరకు, వారికి నష్టం లేనంత వరకు, వారికి ఇబ్బంది లేనంత వరకు, వారు ఎక్కడ తగ్గించుకోవాల్సిన అవసరం లేనంత వరకు, వారు ఎక్కడ రాజపడవలసిన అవసరం లేనంత వరకు వారు ఏం చేస్తున్నారో తెలుసా? చేస్తారని నింపుతారు. ఎప్పుడైతే నష్టపోవలసిన సమయం వచ్చిందో, ఎప్పుడైతే కష్టపడవలసిన సమయం వచ్చిందో, ఎప్పుడైతే హింసపడవలసిన సమయం వచ్చిందో, అక్కడ దేవుని మాటకు లోబడేదానికి హృదయనిష్టము చూపడములా. నా ప్రియమైనటువంటి వార్త. అందుకనే క్రైస్తవునికి ఆదివారం రోజు మందిరానికి వచ్చి ఇంటికి పోయి శుభ్రంగా బ్రతుకు అంటే ప్రతి క్రైస్తవుడే చేస్తాడు. కానీ అంతకు మించి దేవుని యొక్క చిత్తానుసారంగా నీ శరీరాన్ని నలగొట్టుకోమంటే అనేక మంది క్రైస్తవులు వెనక్కి తిరిగిపోతారు. అనేక మంది క్రైస్తవులు వాక్య నెరవేర్పులోనికి తీసుకుని వచ్చేదానికి ఇష్టపడరు. కానీ యేసు ప్రభువు వారు